బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లాపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. పుదుచ్చేరి వైపు కదులుతున్న ఫెంగల్ తుఫాన్ ఈ మధ్యాహ్నం కారైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో ప్రకాశం జిల్లా వరకు వర్షాలు కురవనున్నాయి. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా నెల్లూరు జిల్లాను చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నారు. ఫెంగల్ తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది అనే అంశాలను అందించడానికి మా ప్రతినిధి సురేందర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేందర్, ఇప్పటికే చూసుకుంటే భారీ ఎత్తున కురుస్తున్నాయి వర్షాలని చెప్పి కూడా అంటున్నారు. కోస్తా తీరం వెంబడి ఈ తుఫాను బీపత్సం సృష్టించింది అని కూడా అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? నైరుతి బంగాళాఖాతం ఫెంగల్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరపులైనటువంటి కురుస్తున్న వర్షాలకే రోడ్ల మీద అన్ని కూడా నీరు నిలబడిపోయి జనవాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వాహన చోదకులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఆ యొక్క ఎఫెక్ట్ అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కేవీఆర్ పెట్రోల్ బంకు వద్ద కానీ గమనిస్తే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి ఇక్కడ రోడ్ల మీద నీళ్లు నిలబడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే దీంతో పాటుగా గతంలో కురిసినటువంటి వర్షాలకు కూడా ఇప్పటికే ఇటు డ్యాములు కావచ్చు, చెరువులు, వాగులు, వంకల్లో నీరు పుష్కలంగా ఉండటంతో పాటు ఈ యొక్క వర్షానికి ఏవైనా కట్టలు తెగుతాయా, ఏవైనా వాగులు వంకలు పొరలుతాయా అన్న ఉద్దేశంతో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటుగా ఎవరు కూడా అవసరమైతే తప్ప మిగతా సమయాల్లో బయటకు రావద్దని చెప్పి కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఇటు సముద్ర వేటకే వెళ్లొద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాంతో పాటుగా ఇటు సముద్ర వేటకి ఎవరైనా వెళ్లి ఉన్నా కానీ వెనక్కి వచ్చేయాలని కూడా ఇటు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఇటు కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు అంతా కూడా అప్రమత్తంగా ఉండి ప్రజల్ని ఎలాంటి ఈ వర్షాలకి ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉందని కూడా ఇటు కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాంతో పాటుగా ఈ యొక్క నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో అది పుదుచ్చేరి వైపు కదులుతూ ఫెంగల్ తుఫాన్ గా మారిందని, మధ్యాహ్నం తీరం దాటేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు ఐఎండీ అధికారులు చెప్పి ఉన్నారు. దాంతో పాటుగా ఇవాళ మధ్యాహ్నం కారికైల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని కూడా ఇటు ఐఎండీ అధికారులు చెప్పి ఉన్నారు. దాంతో పాటుగా ఈ యొక్క నెల్లూరు జిల్లా, తమిళనాడు, కోస్తా రాయలసీమ వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షాలకు పడేటువంటి అవకాశం ఉన్నందున అవకాశం ఉంటుందని ఇటు అధికారులు చెప్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని కూడా ఇటు హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ రేపు మధ్యాహ్నం వరకు కూడా వర్షం కొనసాగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా తీర ప్రాంతాల్లో గంటకి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని, ఈ గాలులకి ఎవరు కూడా చెట్ల కింద పాతబడినటువంటి ఇళ్ల వద్ద కూడా ఉండొద్దని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా నిన్నటి నుంచే తీసుకొచ్చి ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడేందుకు, ఏదైనా ఇబ్బందులు జరిగితే కాపాడేందుకు కూడా ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఈ యొక్క ముందస్తు చర్యలు కూడా చేపట్టి ఉన్నామని కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు మొత్తం మీద కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. రత్న రైట్ సురేంద్ర, అయితే ఇక నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది, ఇంకా ఎన్ని రోజులు వర్షం కురిసే అవకాశం? అయితే ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇటు గూడూరు, సర్వేపల్లి వంటి నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎక్కువ వర్షపాతం నమోదైనట్టుగా ఇటు అధికారులు వెల్లడించి ఉన్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన ఉన్నటువంటి గ్రామాలన్న వాసులందరినీ కూడా అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారులను కూడా అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆర్డీఓ అధికారుల ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఆ వర్షపాతానికి సంబంధించి ఎంత వేగంతో గాలులు వీస్తున్నాయి, ఆ గాలులకు సంబంధించి ఎవరైనా బయటకు వెళ్ళి ఉన్నా, ఎక్కడైనా కరెంట్ స్తంభాలు, ఇటు చెట్లు కానీ ఏదైనా పాతబడినటువంటి ఇళ్ల వద్ద ఎవరైనా ఉన్నా కానీ వారిని అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా
ఇటు అధికారులు చెప్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఈ యొక్క వర్షం అయితే ఇటు గూడూరు సర్వేపల్లి నియోజకవర్గంలో రాత్రి ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు కూడా ఇటు అధికారులు చెప్పి ఉన్న నేపథ్యంలో ఆ యొక్క ప్రాంత వాసుల్ని ముఖ్యంగా అలర్ట్ చేసి ఉన్నారు. తర్వాత ఈ యొక్క మధ్యాహ్నం ఈ రోజు కారికైలు మహాబలిపురం వద్ద తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి తీవ్ర భారీ వర్షాలు పడతాయన్న నేపథ్యంలో ఇటు అధికారులు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఇటు అధికారులంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో లేని వారు ఇటు కంట్రోల్ రూము, అదేవిధంగా మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూములకి విషయం చేరవేస్తే అక్కడికి అధికారులు చేరుకొని అక్కడికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలతో పాటు సురక్షిత ప్రాంతాల్లో కూడా మిమ్మల్ని తీసుకెళ్తారని కూడా ఇటు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీంతో పాటుగా రేపటి వరకు కూడా ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూపిస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న చెప్పినటువంటి హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ఆ యొక్క వాతావరణ శాఖ ద్వారా వచ్చేటువంటి ఆ రిపోర్ట్ ను కూడా ప్రజలకు చేరువేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎవరికి ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా కూడా చర్యలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే అధికారులంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని తరలించే ఆ విధంగా కూడా యొక్క ప్లాన్లు కూడా చేసుకొని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ముందు జాగ్రత్తలు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న, రైట్ సురేంద్ర, అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి విద్యా సంస్థలకు ఏమైనా సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తుందంటారా ప్రభుత్వం? అయితే రత్న, ఈ యొక్క విద్యా సంస్థల విషయానికి వస్తే ప్రస్తుతానికైతే ఎక్కడ సెలవు ప్రకటించలేదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మధ్యాహ్నం తీరం దాటిన తర్వాత ఈ యొక్క ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా మీద భారీగా చూపిస్తుందన్నట్టు వచ్చినటువంటి ఐఎండీ అధికారులు చూపించినటువంటి నేపథ్యంలో అధికారులు రేపు గాని లేదా మధ్యాహ్నం నుంచి గాని సెలవు ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దీంతో మధ్యాహ్నం తీరం దాటిన తర్వాత ఈ యొక్క అత్యధిక వర్షపాతం నమోదవుతుంది కాబట్టి అప్పటి వరకు ప్రజలు ఎవరు కూడా స్కూల్స్ కి ఇంతవరకు అధికారులు అయితే సెలవు ప్రకటించలేదు. ఆ సెలవు ప్రకటించే అవకాశం మధ్యాహ్నం నుంచి గాని రేపు గాని సెలవు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. అయితే ఆ పిల్లల మటుకు ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ కావచ్చు, స్కూల్ కరస్పాండెంట్స్ కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, వారిని అందరూ కూడా అప్రమత్తం చేసి ఆ యొక్క సంబంధించినటువంటి స్కూల్ బిల్డింగ్లు కూడా ఏ విధంగా ఉన్నాయని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో స్కూల్ కి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతాల్లో స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా ఇటు తల్లిదండ్రులు కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఈ వర్షపాతం మధ్యాహ్నం పైన ఎక్కువ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఇంటి వద్దనే ఉండి మిగతా వారు స్కూల్ కి వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఎక్కడ ప్రస్తుతానికైతే సెలవు ప్రకటించలేదు. రత్న, సురేంద్ర, అయితే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు ఐఎండీ అధికారులు. అయితే గతంలో విజయవాడలో ఏ విధంగా అయితే వరదలు వచ్చాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు సిద్ధమవుతుంది? అయితే రత్న, ముఖ్యంగా నెల్లూరు నగరంలో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా నెల్లూరు నగరంలో ఇక్కడ ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు ఇటు కేవీఆర్ అండర్ బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా విఆర్సీ మాగంట్ లేఅవుట్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ల వద్ద కూడా ఎప్పుడు కూడా వరదలు నీరు చేరిపోయి చిన్నపాటి వర్షాలకి ఆ యొక్క ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిలన్నీ కూడా ఫుల్ గా మునిగిపోయి అక్కడ రాకపోకలకి అంతరాయం ఏర్పడేది. అలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేకంగా ఇక్కడ మోటార్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ రాకపోకలకు ఇబ్బంది లేకుండా, జనావాసాలకు ఇబ్బంది లేకుండా అక్కడైతే చర్యలు చేపట్టి అక్కడ వాటర్ నిలబడకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో ఇక్కడ విజయవాడలో ఏర్పడినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇటు జిల్లా వ్యాప్తంగా అధికారులకు కూడా సెలవు ప్రకటించకుండా ఎవరు కూడా సెలవు తీసుకోవద్దంటూ అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా మీద ఉందని తెలుసుకున్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ అప్రమత్తం చేసి ఏవేవి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడ చెరువులు తీసుకుపోతాయి, ఎక్కడ వాగులు వంకల కుంగులు పొరలేటువంటి అవకాశం ఉందో వాటి అన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మరమ్మతులు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గతంలో జరిగినటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండేందుకు ఇప్పుడు అధికారులు అయితే చర్యలు చేపట్టి ఉన్నారు. దాంట్లోనే భాగంగా ఇటు ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైనేజీలను పూడికితిని గత 4 రోజుల కిందటే ఉన్నటువంటి డ్రైనేజీలు కావచ్చు, అదేవిధంగా కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువల్లో పెరిగిపోయినటువంటి డెక్క ఏదైతే ఉంటుందో చెత్త అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎలాంటి తుఫాను ఎఫెక్ట్ ప్రభావం చూపించినా ఇటు ఎవరికి ఇబ్బందులు లేకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా, హ్యూమన్ లాస్ జరగకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రత్న. రైట్, థాంక్యూ సురేంద్ర.